అరే లోకేష్, మనం ఎలా చేయగలమా? ఏంట్రా ఫింగర్ ప్రింట్ డోర్లో ఒక సింపుల్ రా, మనం ఏదైనా తయారు చేసేయచ్చు. అది ఎలా రా? రండి వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, ఈ వీడియోలో ఈ ఫింగర్ ప్రింట్ డోర్ లాక్ ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఫుల్ గా ఎలా కోడ్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చెప్పాను. మాక్సిమం ఎవరికి డౌట్స్ రావు. అండ్ మేకర్ బజార్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ 999 అయితే ఉంది. ఆర్డినో 800 ఎంత ఉంటుంది. అండ్ ఇది సాలినాయిడ్ లాక్ అనమాట. ఇవన్నీ మీకు మేకర్ బజార్ లో అవైలబుల్ ఉంటాయి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే కొనుక్కోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే వీడియోకి 5000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అన్నది కొంచెం డిఫరెంట్ కూడా అనమాట. అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయరు మీరు. మన ఛానల్ మోర్ దాన్ 70% ఆఫ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ఇదైతే వర్త్ కాదు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను ఒక పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను, ఒక బేస్ కింద వాడదామని. ఇది ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట, R307 అని మోడల్. దాంతోపాటు కొన్ని వైర్స్ కూడా ఇస్తారు. అండ్ ఇది ఒక ఆర్డినో యూనో, మీరు కావాలంటే నానో కూడా వాడచ్చు. అండ్ ఇది వచ్చి సాలినాయిడ్ లాక్ అనమాట, మెయిన్ కాంపోనెంట్ ప్రాజెక్ట్లో. దాంతోపాటు మనకు ఒక రిలే మాడ్యూల్ అయితే కావాలి, సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్నట్లని నేను షీట్ మీద అయితే డెమో కోసం అంటిస్తున్నాను. మీకు ప్రాపర్గా కనపడాలని ఇలా చేస్తున్నాను. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో వైట్ అండ్ బ్లూ వైర్స్ అయితే మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి 4 వైర్సే వాడాలన్నమాట. రెడ్ వచ్చి పాజిటివ్, బ్లాక్ వచ్చి నెగిటివ్, RX TX పిన్స్ అనమాట. రెడ్ వచ్చి మనం 5 వోల్ట్కి ఇవ్వాలి, అండ్ బ్లాక్ వచ్చి గ్రౌండ్ కానీ ఇవ్వాలి. అండ్ ఎల్లో వచ్చి D2 పిన్కి, అండ్ గ్రీన్ కలర్ వచ్చి D3 పిన్కి ఇవ్వాలన్నమాట. ఇవి ఫింగర్ ప్రింట్ నుంచి ఆర్డినోకి కమ్యూనికేషన్ పోర్ట్స్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనం రిలే మాడ్యూల్లో సిగ్నల్ పిన్ వచ్చి D4కి, అండ్ రిలే మాడ్యూల్ పాజిటివ్ పిన్ వచ్చి మనం 5 వోల్ట్కి ఇవ్వాలి. అండ్ రిలే మాడ్యూల్ గ్రౌండ్ పిన్ వచ్చి గ్రౌండ్కి యాజ్ యూజువల్. ఇవన్నీ మీకు కామన్గా తెలుసు. అండ్ నేనైతే కనెక్ట్ చేసేస్తున్నాను చూడండి వీడియోలో. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ మీకు వీడియో ఎండింగ్లో ఇస్తాను కావాలి, స్టార్టింగ్లోనే కానీ. అండ్ మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ నుంచి సాలినాయిడ్కి ఇవ్వాలి కదా. అండ్ ఇక్కడ నేను ఫీమేల్ పోర్ట్ నుంచి 2 వైర్స్ సాల్డరింగ్ చేసుకుని డైరెక్ట్ సాలినాయిడ్కి కనెక్ట్ చేశాను అనమాట. అండ్ మధ్యలో వైర్స్ అయితే కట్ చేసి అక్కడ స్విచ్ ప్లేస్లో మనం రిలేకి అయితే కనెక్షన్ ఇస్తున్నాను. అండ్ ఇవన్నీ మీకు డయాగ్రామ్లో ప్రాపర్గా అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మీకు అర్థమవుతూ ఉండదు నాంచనైతేని. అండ్ మొత్తం కనెక్షన్స్ అయితే ఇచ్చేసి నీట్గా వైర్స్ అన్ని లేబులింగ్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు కోడింగ్ అప్లోడ్ చేయడం చూపెడతాను గైస్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. దీనికి కావాల్సిన కోడ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి అడాప్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లైబ్రరీ అని కొట్టండి. అండ్ ఇక్కడ మనకు ఒక పేజ్ వస్తుంది కదా, ఇక్కడ కోడ్ అని ఉంది కదా, కోడ్లోకి వెళ్ళి జిప్ కోడ్ డౌన్లోడ్ చేయండి. ఇది దాని లైబ్రరీ అనమాట, ఫింగర్ ప్రింట్ సెన్సార్ది. మనకి ఆ లైబ్రరీ డౌన్లోడ్ అయిపోయాక ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లోకి వచ్చి ఇంక్లూడింగ్ లైబ్రరీ ఒకటి ఉంటుంది, అందులో యాడ్ జిప్ లైబ్రరీ ఒకటి ఉంటుంది. జిప్ లైబ్రరీ ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న లైబ్రరీ అయితే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట ఈ సాఫ్ట్వేర్లోకి. ఇదిగోండి మనం డౌన్లోడ్ చేసింది ఇదే. అండ్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ చూడొచ్చు, మనం ఇందాక యాడ్ చేసిన లైబ్రరీ చూపెడుతుంది. అందులో ఎన్రోల్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఒక కోడ్ అనమాట. దాన్ని ఓపెన్ చేయాలి. ఎన్రోలింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఏదైనా కొత్త డివైస్ మొబైల్ కట్ట కొన్నప్పుడు మనం లాక్ సెట్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తాం కదా. ఫింగర్ ప్రింట్ సెట్ చేయడాన్ని ఈ భాషలో ఎన్రోలింగ్ అంటాం అనమాట. మన ఫింగర్ని ఇందులో ఫీడ్ చేయాలి. ఆ కోడ్ నుంచి ఏదైతే మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందో దాంట్లో స్టోర్ అవుద్ది అనమాట వెనకాల చిప్లోని. అండ్ ఇప్పుడు నేనైతే ఆర్డినోని అయితే మనం పీసీ కనెక్ట్ చేసి ఈ కోడ్ని అయితే అప్లోడ్ చేయాలి. దానికంటే ముందు మనం పోర్ట్ అండ్ ఆర్డినో కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే కోడ్ ఎర్రర్స్ వస్తాయి. అండ్ కరెక్ట్గా ఉన్నాయి నేను. అండ్ ఫస్ట్ కంపైల్ కొట్టేస్తున్నాను, తర్వాత ఏమో అప్లోడ్ చేయాలన్నమాట. మనం ఆర్డినోలో చూడొచ్చు, లైట్స్ కూడా గ్లో అవుతుంది ఆర్డినోలోని. చాలా బేసిక్ ప్రోగ్రామ్ అనమాట ఇది, మరి అంత కష్టమేం కాదు. తర్వాత సీరియల్ మానిటర్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు 1 to 127 నెంబర్స్లో ఒక నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నేను 2 ఎంటర్ చేసి మన మొబైల్ అయితే మాక్సిమం 6 మెంబర్స్ to 4 మెంబర్స్ ఫింగర్ ప్రింట్స్ అయితే స్టోర్ అవుతాయి. కానీ ఈ సెన్సార్ అయితే అలా కాదు, ఇందులో 1 నుంచి 127 మెంబర్స్ ఫింగర్ ప్రింట్స్ అయితే స్టోర్ చేయొచ్చు అనమాట సింపుల్గాని. అండ్ ఇది ఐడెంటిఫికేషన్ అండ్ అటెండెన్స్ వాటికి గట్రా వాడతారు. మీరు కాలేజెస్లో గట్రా చూసి ఉంటారు, మీ స్టాఫ్ వచ్చి ప్రతి ఒక్కరు ఫింగర్ ప్రింట్స్ పెడతారనమాట. ఎందుకంటే అది నోట్ చేసుకుంటుంది, ఎవరు ఫింగర్ ప్రింట్ వాళ్ళ ఐడిని నోట్ చేసుకుని వాళ్ళు ఏ టైంకి వచ్చారు, ఎప్పుడు వచ్చారు అన్నది నోట్ చేసుకుంటుంది అనమాట. అటెండెన్స్ వేయడానికి గట్రా వాడతారు మాక్సిమం కేసెస్లో అయితే. ఇక్కడ నేను 2 ఎంటర్ చేసి తర్వాత నా ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద నా థంబ్ పెడితే చూడొచ్చు ఇమేజ్ టేకెన్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ రిమూవ్ ఫింగర్, అండ్ మళ్ళీ అదే ఫింగర్ని పెట్టమంటుంది. ఫింగర్ పెట్టాక ఐడి అయితే నోట్ చేసుకుంటుంది అనమాట. ఇలా మనం ఒక ఫింగర్ ప్రింట్ని అయితే ఇందులో రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ సేమ్ అదే ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, దా కోడ్ని ఓపెన్ చేయాలి. ఒక కొత్త కోడ్ అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ కొత్త విండోలోని. దీన్ని అప్లోడ్ చేయండి. దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సీరియల్ మానిటర్ అయితే ఆన్ చేయాలి. ఎందుకంటే మనం ఆ కోడ్ అయితే మనం ఫింగర్ ప్రింట్ అందులోకి ఎన్రోల్ అయిందో లేదో మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం నో ఫింగర్ డిటెక్ట్ అని వస్తుంది కదా, ఫింగర్ పెట్టగానే ఆ ఫింగర్ తాలూకు ఐడి చూపెడుతుంది. అప్పుడు మనకి ఫింగర్ అప్లోడ్ అయినట్టు మనం కాన్ఫిగరేట్ చేయొచ్చు అనమాట. ఇలా మనం ఐడెంటిఫై చేసుకుని ఈ కోడ్ అయితే చెక్ చేయాలి.
దీని తర్వాత మెయిన్ కోడ్ అనమాట ఇది. ఈ కోడ్ ఎందుకంటే మనం వచ్చిన ఫింగర్ ప్రింట్ మనం పెట్టగానే మన రిలే యాక్టివేట్ అవ్వడానికి ఈ కోడ్ అయితే వాడతాము అనమాట. అండ్ ఈ కోడ్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలితే మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇదైతే గూగుల్లో దొరకదు, ఇందాక దొరికినట్టు. అండ్ దీన్ని కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. ప్రతి దానికి ఒకటే ప్రాసెస్ అనమాట, అప్లోడ్ కంపైల్ అంతే. అండ్ నేను కంపైల్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. మన కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. దీనికైతే కోడ్ అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం రండి. సింపుల్గా ఒక 12 వోల్ట్ అడాప్టర్ అయితే మనం ఆర్డినోకి అయితే కలపాలన్నమాట. ఆర్డినో కలిపాక మనకి ఆర్డినోకి రిలే మాడ్యూల్కి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి పవర్ వస్తుంది అనమాట. ఇందాక నేనైతే నా థంబ్ అండ్ ఈ ఫింగర్ని అయితే ఎన్రోల్ చేశాను ఇందులోకి. ఫస్ట్ అయితే నా థంబ్ ఫింగర్ని అయితే టెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను థంబ్ ప్లస్ ఈ ఫింగర్ ఎన్రోల్ చేశాను అనమాట. నేను థంబ్ పెడుతున్నాను చూడండి. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా అన్లాక్ అయిందనమాట, సేమ్ లాక్ యాక్సెప్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ ఫింగర్ కూడా పెడుతున్నాను, సేమ్ యాక్సెప్ట్ చేసింది అనమాట. అండ్ ఇప్పుడు మిగతా ఫింగర్స్ ఏమీ నేను ఎన్రోల్ చేయలేదనమాట. అండ్ మిడిల్ ఫింగర్ అయితే పెడుతున్నాను చూడండి, చూడొచ్చు మనకి అన్లాక్ అయితే అవుతలేదు. అండ్ ఇప్పుడైతే ఈ మొత్తం డెమోని అయితే మన డోర్కి అయితే ఫిక్స్ చేసి మీకు చూపెడతాను మాన్యువల్గానే. గైస్ మొత్తం సిస్టమ్ అయితే నేను డోర్కి అయితే అసెంబుల్ చేశాను అనమాట. ఇదిగోండి మన ఆర్డినో అండ్ రిలే మాడ్యూల్ అనమాట. ఇది సాలినాయిడ్ లాక్ చూడండి ఇలా పెట్టాను, స్క్రూస్తో పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ లాక్ అవ్వడానికి మనకి ఈ పైప్ షీట్ అయితే హెల్ప్ చేస్తుంది మనకు డోర్ లాక్ అవ్వడానికి. ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటే మనం లోపల ఫింగర్తో చేయాలి. అండ్ దాని డిజైన్ చూడండి ఎలా ఉందో, స్ట్రక్చర్ మధ్యలో ఒక హోల్ వస్తుంది అనమాట. అండ్ ఇది వెళ్ళి మనం క్లోజ్ చేయగానే అందులోకి వెళ్ళి లాక్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఫింగర్ పెడతామో అది ఓపెన్ అయ్యి బయటకు వస్తుంది అనమాట డోర్ అన్నది. ఇక్కడ ఎలా మెకానిజం చేశాను, ఇది ఎప్పుడో చేశాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి మన ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే నేను బయట పెట్టాను, డోర్కి బయట సైడ్ అనమాట. అండ్ దానికి వైర్స్ ఎక్స్టెండ్ చేసుకుని లోపల మొత్తం సెట్ చేస్తాను లోపల చూడండి. అండ్ ఇదిగోండి అయ్యే వైర్స్ అనమాట ఇవన్నీ. మొత్తం ఆర్డినో సెటప్ అంతా ఎలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు టెస్ట్ చేస్తాను రండి ఒకసారి. గైస్ మొత్తం మన సిస్టమ్ అయితే సెట్ చేసాం. అండ్ ఇప్పుడైతే డోర్ అయితే ఫుల్గా లాక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫింగర్ పెట్టి లాక్ అన్లాక్ చేసి పెడతాను చూడండి. ఎప్పుడైతే మనం ఫింగర్ పెడతామో డోర్ అన్లాక్ అవుతుంది చూసారా, సేమ్. మళ్ళీ 3 సెకండ్స్ తర్వాత మళ్ళీ అది క్లోజ్ అయిపోద్ది అనమాట, మళ్ళీ లాక్ అయిపోద్ది వేసామంటేని చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రిజిస్టర్ చేయలేని థంబ్ అయితే పెట్టి ఒకసారి అన్లాక్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నేనైతే ఈ థంబ్ అయితే రిజిస్టర్ చేయలేదు, పెడుతున్నాను చూడొచ్చు. మనకైతే అన్లాక్ అవుతలేదు. ఇప్పుడు రిజిస్టర్ చేసిన థంబ్ అనమాట ఇది, చూడొచ్చు ఓపెన్ అయిపోయింది. మనం ఎలా పోవచ్చు అనమాట లోపలికి. గైస్ చూసారు కదా వీడియో. అండ్ వీడియో అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అసలు మీకు ఈ డోర్ లాక్ మీద వచ్చిన డౌట్స్ అని ఉంటే కమెంట్ చేయండి. దీన్ని కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో గట్రా మీకు ఆ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఒకసారి కమెంట్ చేయండి. ఒకవేళ మళ్ళీ ఒక వీడియో చేస్తాను కుదిరితేని. నెక్స్ట్ వీడియో ఇంకొకటి ఉంది దీని మీద, ఆ వీడియోలో కొంచెం ఇంకా డీటెయిల్గా చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే వీడియోకి 5000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అన్నది కొంచెం డిఫరెంట్ కూడా అనమాట. అలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయరు మీరు. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు కెరియర్ మెంటర్స్తో ఒక లైవ్ సెషన్ అని చెప్పాను కదా, అండ్ దాని రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ అందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు యూజ్ లేకపోయినా ఎప్పటికప్పుడు మీ ఫ్యూచర్లో అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. అండ్ గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, దాని మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్లయితే డైరెక్ట్గా కన్సల్ట్ వచ్చేసేయండి.